ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. మనందరి జీవితాల్లో చూస్తే కొంతమంది ఎప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా కనిపిస్తారు. వాళ్లకు అన్నీ అనుకూలంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాని చాలామంది, బహుశా మనలో చాలామందిలా, నిరంతరం ఏదో ఒక ఒత్తిడిలో, ఆందోళనలో ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక పోరాటం. అందరూ ఒకే ప్రపంచంలో ఉన్నా ఈ అనుభవాల్లో ఇంత తేడా ఎందుకొస్తోంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఈరోజు మనం రాండా బర్న్ రాసిన ద గ్రేటెస్ట్ సీక్రెట్ అనే పుస్తకం గురించి లోతుగా చర్చిద్దాం. ఈ పుస్తకం ఒక పెద్ద వాగ్దానం చేస్తోంది మన జీవితంలోని అన్ని సమస్యలకు. అంటే మానసిక, ఆర్థిక, భావోద్వేగ అన్నింటికీ ఒకే ఒక కారణం ఉందట. దాన్ని మనం పరిష్కరించవచ్చని కూడా చెప్తోంది. అవును, ఇక్కడ ముఖ్యమైన పదం తేలికగా. ఎందుకంటే మనం సమస్యలంటే కష్టపడాలి, పోరాడాలి అనుకుంటాం. కాని ఈ పుస్తకం చెప్పే విధానం దానికి పూర్తిగా భిన్నం. బహుశా ఆ పోరాటమే అసలైన సమస్యేమో. అవును కదా. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. పుస్తకం చెప్పే మొదటి విషయం వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. మన బాధలకు కారణం మన పరిస్థితులు కాదట, మన చుట్టూ ఉన్నవాళ్లు కాదు. అసలు కారణం మనం మన ఆలోచనలను గుడ్డిగా నమ్మడమే. సరిగ్గా చెప్పారు. మనస్సులో ఒక ఆలోచన వచ్చిందంటే చాలు, అది నిజమని నమ్మేస్తాం. నాకు డబ్బు రాదు, ఈ పని నా వల్ల కాదు లాంటివి కేవలం ఆలోచనలని మనం గుర్తించం. వాటిని మనం గుర్తింపుగా భావిస్తాం. ఇక్కడే అసలు మలుపుంది. ఈ పుస్తకం ప్రకారం మనం మన ఆలోచనలు కాదు, మనం ఆ ఆలోచనలను గమనించే చైతన్యం, అంటే అవేర్నెస్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలికుంది. ఆలోచనలు ఆకాశంలో కదిలే మేఘాలలాంటివి. మేఘాలు? అవును. అవి వస్తుంటాయి, పోతుంటాయి. వాటి ఆకారం, రంగు ఎప్పుడూ మారుతూ ఉంటుంది. కాని మనం ఆ మేఘాలు కాదు. మనం ఆ మేఘాలను గమనించే నిశ్చలమైన, ప్రశాంతమైన ఆకాశంలాంటివాళ్లం. ఆకాశానికి మేఘాల వల్ల ఏమీ కాదు కదా. ఒక్క నిమిషం, ఇది చాలా లోతైన విషయం. మీరు చెప్పేది నిజమైతే, నేను విచారంగా ఉన్నాను అని చెప్పినప్పుడు అది నిజం కాదనమాట. అంటే నాలో విచారమనే మేఘం కదులుతోంది అని అనుకోవాలా? ఖచ్చితంగా. ఆ తేడా చాలా పెద్దది. మనం నేను విచారంగా ఉన్నాను అన్నప్పుడు మన అస్తిత్వాన్ని మొత్తం ఆ విచారంతో కలిపేస్తున్నాం. కాని నాలో విచారమనే భావన ఉంది అన్నప్పుడు మనకు ఆ భావనకు మధ్య ఒక దూరం ఏర్పడుతుంది. అవును, ఆ దూరం నుంచే స్వేచ్ఛ మొదలవుతుంది. ఆకాశం మేఘాలను పట్టుకోదు, వాటిని కేవలం గమనిస్తుంది. సరే, ఆలోచనలతో మమేకం కాకూడదు అంటున్నారు. కాని ప్రతికూల ఆలోచనలొచ్చినప్పుడు అవి చాలా శక్తివంతంగా ఉంటాయి. అవి మనల్ని లాగేసుకుంటాయి. వాటిని ఆపడమెలా? దీనికోసం పుస్తకంలో ఒక సులభమైన 3 దశల టెక్నిక్ ఉందని చెప్పారు. అవును. మొదటి దశ, ఆలోచన రాగానే దాన్ని గమనించాలి. ఓకే, నా మనసు ఇప్పుడు ఆలోచిస్తోంది అని గుర్తించాలి. రెండవ దశ, దానికి స్పందించకూడదు. అంటే పోరాడటం, విశ్లేషించడం లాంటివి చెయ్యకూడదు. మూడవ దశ, దాన్ని సహజంగా వదిలేయాలి. బలవంతంగా పంపించాలని చూడకూడదు. అంటే మనం చెయ్యగల శక్తివంతమైన పని ఏమీ చెయ్యకపోవడమేనా? నిజమే. ఇది మనం నేర్చుకున్నదానికి పూర్తిగా వ్యతిరేకం. మనకు ఏదైనా నచ్చకపోతే దానితో పోరాడాలి అని నేర్పిస్తారు. కాని మనసు విషయంలో అది పనిచేయదు. ఎందుకంటే మనసుకి మనం ఇచ్చే ప్రతిస్పందనే దానికి బలం. అంటే మనం రియాక్ట్ అయితే అది ఇంకా బలపడుతుందన్నమాట. అవును. నేను ఆందోళన పడకూడదు అని ఎంత గట్టిగా అనుకుంటే మనసు ఆందోళన గురించిన ఆలోచనలేనే ఇంకా ఎక్కువగా సృష్టిస్తుంది. ఇది బురదలో కూరుకుపోయిన కారు టైర్ లాంటిది. ఎంత ఎక్కువ యాక్సిలేటర్ నొక్కితే అంత లోతుగా దిగబడుతుంది. అంటే స్పందించకుండా ఉండటమే దాని బలహీనం చేయడానికి మార్గం. కాని అది ఎలా సాధ్యం? ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఉండటం కష్టమే కదా. అందుకే మొదటి దశ గమనించడం. మొదట్లో కష్టంగానే ఉంటుంది. 100 సార్లు ఆలోచన వస్తే 99 సార్లు మనం దాంతో కొట్టుకుపోతాం. కాని ఒక్కసారి ఇది కేవలం ఒక ఆలోచన అని గుర్తించగలిగినా చాలు. ఆ ఒక్క క్షణం చైతన్యంలోకొచ్చినట్టు. క్రమంగా ఈ గమనించే సామర్థ్యం పెరుగుతుంది. ఆలోచనలకు శక్తినివ్వడం ఆపేస్తే అవి వాటంతట అవే కరిగిపోతాయి. అంటే మనస్సులో ఆలోచనల గందరగోళం తగ్గి ఒక రకమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దమే అసలైన విషయం. చాలామంది దాన్ని ఖాళీగా భావించి భయపడతారు. కాని ఆ నిశ్శబ్దంలోనే మన నిజస్వరూపం, అంటే మన సహజమైన ఆనందం దాగి ఉంది. ఇక్కడే ఇంకో శక్తివంతమైన ఆలోచన ఉంది. నిజమైన ఆనందమనేది మన సహజ స్థితి. అంటే మనం ఆనందంగా ఉండటానికి ఏమీ చేయనవసరం లేదనా? మనం పుట్టుకతోనే ఆనంద స్వరూపులమా?
ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. మనం ఆనందం కోసం ఎప్పుడూ బయట వెతుకుతూ ఉంటాం కదా. అవును. పుస్తకం ఏం చెప్తుందంటే మన ఆలోచనలు ఆ సహజమైన ఆనందం మీద దుమ్ములా పేరుకుపోతాయట. మనం ఆ దుమ్మును తొలగించడానికే కష్టపడాల్సిన పనిలేదు. మనం కేవలం గమనిస్తూ ఉంటే చాలు, గాలికి దుమ్ము కొట్టుకుపోయినట్లు. సరిగ్గా అదే. మన ఎరుకానే గాలికి ఆ ఆలోచనలు వాటంతటవే వెళ్ళిపోతాయి. సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటాడు, కాని మేఘాలు అడ్డొస్తే మనకు కనపడడు. మేఘాలు తొలగిపోగానే సూర్యుడు మళ్లీ ప్రకాశిస్తాడు. మన ఆనందం కూడా అంతే. ఓకే, ఆలోచనలనే మేఘాలను గమనిస్తే అవి తొలగిపోతాయి. ఇది అర్థమైంది. కాని కొన్నిసార్లు మేఘాలు కాదు, తుఫానులొస్తాయి. టెన్షన్, భయం, కోపం లాంటి బలమైన భావోద్వేగాలు. అవి శరీరం మీద కూడా ప్రభావం చూపుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి? మంచి ప్రశ్న. ఆ భావోద్వేగపు శక్తిని ఎదుర్కోవడానికి పుస్తకం మరో అడుగు ముందుకేసి వదిలేయడం అంటే లెటింగో అనే టెక్నిక్ను పరిచయం చేస్తోంది. ఆ టెక్నిక్ ప్రకారం మనకు అలాంటి బలమైన ఫీలింగ్ వచ్చినప్పుడు మనల్ని మనం 2 ప్రశ్నలు అడుక్కోవాలట. మొదటిది, నేను ఈ ఫీలింగ్ను ఉండటానికి అనుమతించగలనా? రెండవది, నేను దీన్ని వదిలేయగలనా? కాని అంత తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇంత ప్రశాంతంగా ప్రశ్నలు అడుక్కోవడం సాధ్యమేనా? నిజమే. ఆ తుఫాను మధ్యలో ఉన్నప్పుడు ఇది కష్టమే. కాని ఇక్కడ ఉద్దేశ్యం ఆ భావోద్వేగాన్ని వెంటనే తొలగించడం కాదు, దానితో మనం చేసే పోరాటాన్ని ఆపడం. ఉదాహరణకు, ఆఫీసులో బాస్ అందరి ముందు విమర్శించారనుకుందాం. ఆ అవమానం అనే భావన మనలో ఉంటుంది. సాధారణంగా మనం నేనింతలా ఫీలవ్వకూడదు అని మనల్ని మనం బలవంతం చేసుకుంటాం. ఇది ఆ భావోద్వేగాన్ని ప్రతిఘటించటం. అవును. దాని బదులు, సరే, ఈ అవమానం అనే భావన నాలో ఉంది, నేను దీన్ని ఉండటానికి అనుమతించగలనా అని అడుక్కోవాలి. ఆ ప్రశ్న అడగటమే ఆ భావోద్వేగం మీద మనకున్న పట్టును సడలిస్తుంది. అంటే ఆ భావోద్వేగాన్ని అంగీకరించడమే దాన్ని విడుదల చేయడానికి మొదటి అడుగు. ఇది ప్రతిఘటించకపోవడమనే సూత్రం లాంటిదా? ఖచ్చితంగా. ఇది నాన్ రెసిస్టెన్స్ అనే లోతైన సూత్రం. నీటి ప్రవాహానికి అడ్డు నిలబడితే అది మనల్ని బలంగా తోసేస్తుంది. అదే దానితో పాటు ప్రవహించడానికి సిద్ధపడితే అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ ఫీలింగ్ను ఉండటానికి అనుమతించడముంటే దానితో పాటు ప్రవహించడమే. సరే, ఇదంతా మన లోపల జరిగే ప్రక్రియ. దీనివల్ల మన నిజ జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా? మన ఉద్యోగంలో, సంబంధాలలో, ఆర్థికంగా, మన లోపలి ప్రపంచానికి, బయటి ప్రపంచానికి సంబంధముందా? ఇదే ఈ మొత్తం చర్చకు గుండెకాయలాంటిది. ఆ సంబంధం కేవలం ఉంది అని చెప్పడం కాదు, మన అంతర్గత స్థితే మన బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, చాలా తార్కికంగా ఉంటుంది. ఉదాహరణకి, ఒకరు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లారు. వాళ్ళు లోపల భయంతో, నాకీ ఉద్యోగం రాకపోతే ఏంటి పరిస్థితి అనే ఆలోచనలతో నిండి ఉంటే వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? బిగుసుకుపోయి ఆత్మవిశ్వాసం లేకుండా ఉంటుంది. అవును. అదే వ్యక్తి ఈ పుస్తకంలో చెప్పినట్లు ఫలితం ఎలా ఉన్నా నేను ప్రశాంతంగా ఉంటాను అనే స్థితిలో ఉంటే అప్పుడు ఎంత ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా మాట్లాడతారు. వారి శక్తి, వారి ప్రవర్తన ఇంటర్వ్యూ చేసేవారిని ప్రభావితం చేస్తుంది కదా. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు స్పష్టత వస్తుంది. ప్రేమతో ఉన్నప్పుడు మంచి సంబంధాలు ఏర్పడతాయి. కృతజ్ఞతతో ఉన్నప్పుడు అవకాశాలు కనిపిస్తాయి. దీనికి వ్యతిరేకంగా మనం భయంతో, కొరత భావనతో ఉంటే మనం దేని గురించి భయపడుతున్నామో అలాంటి పరిస్థితులనే ఆకర్షిస్తాం. అంటే బయట మార్పు రావాలంటే ముందు మన లోపల మార్పు రావాలి. సరిగ్గా చెప్పారు. దీని సారాంశమేమిటంటే, మనం కోరుకున్న వాటిని తరుముకుంటూ వెళ్లడం మానేసి వాటిని ఆకర్షించే అంతర్గత స్థితిని సృష్టించుకోవడం. ఏది రావడం లేదని టెన్షన్ పడకుండా, ఏది జరగడం లేదని భయపడకుండా ఉంటే అవి సహజంగా మన జీవితంలోకి ప్రవహిస్తాయి. చివరిగా ఈ మొత్తం చర్చ తర్వాత పుస్తకం చెప్పే గొప్ప రహస్యం ఇదే అనిపిస్తోంది. మనం మన మనసు కాదు, మనం ఆ మనసుని, దాని ఆలోచనలను గమనించే నిశ్శబ్దమైన శక్తివంతమైన చైతన్యం. అవును. మనసులో వచ్చే ఆలోచనలు, మన శరీరంలో కలిగే భావోద్వేగాలు కేవలం మన అనుభవంలోకి వచ్చిపోయే తాత్కాలిక అతిథులు. అవి మనం కాదు. బాధ, భయం, ఒత్తిడి అనేవి కేవలం మనస్సు సృష్టించే తాత్కాలిక అనుభవాలు. మనం ఆ చైతన్యాన్ని అనుభూతి చెందగలిగితే, మనస్సు సృష్టించే నాటకంలో చిక్కుకోకుండా ఉంటే జీవితం చాలా తేలికగా సాగిపోతుంది. ఈ చర్చ నుండి శ్రోతలు ఆలోచనించడానికి ఒక ప్రశ్నను వదిలివెళ్దాం. మనం మన ఆలోచనలు కాదు, వాటిని గమనించే చైతన్యం అని చెప్పుకున్నాం కదా.
అలాంటప్పుడు మనసులో వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి భావన మనది కానప్పుడు మనం రోజు ఎంతో బలంగా వాడే నా ఆలోచన, నా బాధ, నా భయం అనే మాటల వెనుక ఉన్న ఆ నేను, ఆ నా అనేది నిజంగా ఎవరు? ఆ నేను ఎక్కడ నుండి వస్తోంది? దాని గురించి ఒక్కసారి ఆలోచించండి.